హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ మనం ఆలూ కర్రీ చేసుకుంటాం కదా, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మేమైతే మా ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ రెసిపీని అయితే చూపిస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే తాలింపు గింజల్ని వేసేసుకొని ఒక 2 ఎర్రమిర్చిని వేసేసుకున్నాము. దాని తర్వాత ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసేసుకుందాం. దాని తర్వాత తగినంత సాల్ట్ని కూడా మనము టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని క్లీన్గా వాష్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని మనమైతే కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిసిపోయేలాగా మనమైతే స్పూన్తో కలిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకుల్ని కూడా బాగా వాష్ చేసేసుకొని మనం కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీరని కూడా వాష్ చేసేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని కర్రీలోకి యాడ్ చేసేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి మనము. ఒక పక్కన ఆల్రెడీ మనము పొటాటోస్ని అండ్ గ్రీన్ పీస్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఆ పొటాటోస్ని తొక్క తీసేసి మనమైతే కర్రీలోకి యాడ్ చేసేసుకుందాము. సో ఆ పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి స్పూన్తో మనము ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా స్పూన్తో ప్రెస్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పొటాటోస్ని మనము స్మాష్ చేసేసుకొని కర్రీలోకి బాగా కలిపేయాలి. చూసారా? ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం లైట్గా మనము ఎర్రకారం కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ పొటాటోస్ని కూడా స్మాష్ చేసేసుకొని ఆ గ్రీన్ పీస్ అండ్ కారం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుంటూ ఉండాలి, ఈ వీడియోలో చూపించినట్టు. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాం మేము. గ్రేవీ థిక్నెస్ మనకు కావాల్సినంత చూసుకొని మనమైతే వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఒక 10 minutes మనం స్లో ఫ్లేమ్లో కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకుంటే మన వేడి ఆలూ గ్రీన్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎవరికైతే నచ్చితే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.